అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఈ రోజు కరీంనగర్ లో ఆదర్శ్ నగర్ లో అగ్ని ప్రమాదంలో కూలి పని చేసుకునే గుడిసెలు కాలిపోయాయి కదా. సో బాధాకర విషయము, ఒక సంతోషకరమైన విషయం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అందులో మనుషులు లేరు, వాళ్ళ యొక్క ప్రాణాలు సేఫ్ గా ఉన్నాయి. జాతరకు వెళ్ళి రావడం వల్ల అక్కడ దీపం ద్వారా అగ్ని ప్రమాదం జరిగింది. సో వాళ్ళకి నాకు చూడగానే చాలా బాధ అనిపించింది. మొన్న 2 days బ్యాక్ వచ్చి వాళ్ళకి వారి యొక్క ఎలా అయిందని తెలుసుకొని వారికి అవసరాలు ఏంటి అని అడగడం జరిగింది. వాళ్ళు రోజు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవని అడిగారు. బట్టలకు చాపలు, మగవారికి లొంగీలు, అవసరాల నిమిత్తం బిందెలు, టిఫిన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మా మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా వారి ప్రమాదవశాత్తు జరగడం వల్ల వారికి అవసరాల నిమిత్తం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కక్కిరాల రమేష్ సృజన వారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఇలా ఎవరికైనా ఆపద ఉంది, వాళ్ళ అవసరాల నిమిత్తము సహాయం చేయాలంటే మా మేము సైతం ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. నాకు మీ ఎవరికైనా ఆపద ఉండి సహకారాలు కావాలంటే నన్ను సంప్రదించగలరు. ఇలా పేదవారికి మా యొక్క సహకారాలు అందించడం, నిత్యావసర సరుకులు అందించడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. 21 గుడిసెలు కాలిపోయిన వారికి తక్షణ సహాయంగా మొన్న టార్పాలిన్స్, అలాగే వంట సామాగ్రి, అలాగే బ్లడ్ షీట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళకు ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళకు బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు, మిగతా 12-14 రకాల వస్తువులను కూడా ఈరోజు వాళ్ళకు తక్షణ సహాయంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన సహాయం ఉన్నా మేము ముందు కూడా చేయడానికి కూడా ముందుగా ఉన్నాం. రెడ్ క్రాస్ ఇలాంటి ఆపద సమయంలో సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటది. ఏది అవసరం ఉన్నా కూడా ఎవరికున్నా తప్పకుండా మాకు విషయం తెలియజేసి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు పెండ్యాల కేశవరెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్, ఊటుకూరు రాధాకృష్ణారెడ్డి సెక్రటరీ, డైరెక్టర్లు మునీందర్, కోల అన్నారెడ్డి, సుధాకర్.